హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఐవైఆర్ కృష్ణారావు, జేడీ లక్ష్మీనారాయణ. ఐవైఆర్ కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విధానాలపైన తన ఒపీనియన్ని ఓన్గా ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు. ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన విధానాలు, పార్టీల విధానాలు, రాజకీయ అంశాలపైన తన ఒపీనియన్ని ఓపెన్గా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు. ఈవెన్ జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక రాజకీయ పార్టీని పెట్టుకున్నారు కాబట్టి ఆయన కూడా రాష్ట్రంలోని కాంటెంపరీ పొలిటికల్ ఇష్యూస్ పైన తన అభిప్రాయాన్ని చెప్తూ వస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న వాలంటీర్లకు సంబంధించి వీళ్ళిద్దరూ చెప్పిన కామెంట్స్ని ఒకసారి చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ జేడీ లక్ష్మీనారాయణ గారు చేశారు. ఏంటి ఇంట్రెస్టింగ్ కామెంట్? వాలంటీర్లను ఉంచాలని ఒకరు, వాలంటీర్లను తీయించేసిన తెలుగుదేశం పార్టీ అని ఒకరు ఇటువంటి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ చేశారు. వాలంటీర్లను తొలగించడం ఎందుకు? వాలంటీర్ల ద్వారా సేవలు అందుతున్నాయి, అందాలి, వాటికి ప్రజలు అలవాటు పడిపోయి ఉన్నారు, ప్రజలకు అవి అవసరం కూడా ఉంది. పర్టికులర్గా నీడీ పీపుల్గా ఉన్నారు వాళ్ళు, వాలంటీర్ల సేవలు అందుకుంటున్న వృద్ధులు, పెన్షన్దారులు. సో వాళ్ళకి ఇటువంటి సేవలు అందాల్సిందే. అయితే వాలంటీర్లను తొలగించడం ఎందుకు? వాలంటీర్లను ట్రాన్స్ఫర్ చేయండి. ఈ ఊర్లో ఉన్న వాలంటీర్ ఇంకో ఊరికి వెళ్తారు, అక్కడ పెన్షన్ పంపిణీ చేస్తారు. ఆ ఊర్లో ఉన్న వాలంటీర్ ఈ ఊరికి వెళ్తారు, అక్కడ పెన్షన్ పంపిణీ చేస్తారు. ఒకరోజు పనే కదా, ఒకరోజు వెళ్ళి పెన్షన్ ఇచ్చి వస్తారు. పైగా పెన్షన్ కోసం లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ఏ రకంగా వేలిముద్ర తీసుకోవాలి, ఎలా పెన్షన్ ఇవ్వాలి, ఏంటి ప్రాసెస్ అంతా తెలిసిన వాళ్ళు కదా. అవసరమైతే మండల్ టు మండల్ మార్చండి, ఊరు నుంచి ఊరికి మార్చండి, జిల్లా నుంచి జిల్లాకు మార్చడం అంటే డిఫికల్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చే జీతంతో వాళ్ళు ఇంకో జిల్లాకి వెళ్ళి పనిచేయడం, లేకపోతే వాళ్ళందరికీ మళ్ళీ టీఏడిఎస్ ఇవన్నీ ప్రభుత్వం బేర్ చేయడం అనేది టఫ్ టాస్క్ అవుతుంది. బట్ మండల్ టు మండల్ చేంజ్ చేయొచ్చు, కాన్స్టిట్యున్సీ టు కాన్స్టిట్యున్సీ చేంజ్ చేయొచ్చు. సో అప్పుడు ఏమవుద్ది, ఆ వాలంటీర్కి ఆ 50 ఏళ్ళకి సంబంధించిన వాళ్ళతోటి నేరుగా ఇంటరాక్షన్ తక్కువ కదా. అప్పుడు వెళ్ళి పరిచయం అవుతుంది, ఆయన పెన్షన్దారులు ఇస్తారు, తీసుకుంటారు. కానీ వాళ్ళని కూర్చొని నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయి, నువ్వు తెలుగుదేశం పార్టీకి ఓటేయద్దు, నువ్వు బీజేపీకి ఓటేయద్దు అని చెప్పేంత ఇంటిమసీ కూడా ఉండదు వాలంటీర్. సో ఆ ట్రాన్స్ఫర్ సిస్టమ్ పెట్టుంటే బాగుండేది అనేది జేడీ లక్ష్మీనారాయణ గారి వాదన, ఆయన ఆర్గ్యుమెంట్. కొంత లాజికల్గా అనిపించింది ఆర్గ్యుమెంట్. ఇంకొకటి ఐవైఆర్ కృష్ణారావు గారి భాషలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకోని వరం ఇది అంటున్నారు. అటువంటి అనుకోని వరాన్ని తెలుగుదేశం పార్టీ అందించింది అంటున్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన ఈ కార్యక్రమం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ అడ్వాంటేజ్ ఉండబోతుంది అనేది ఐవైఆర్ కృష్ణారావు చెప్తున్నమాట. వాలంటీర్లు ఉండకూడదు, వాలంటీర్లకు సంబంధించి ఇబ్బందులు ఇవన్నీ ఓకే. బట్ తెలుగుదేశం పార్టీయే చేయించడం, తెలుగుదేశం పార్టీ దీని వెనక ఉండడం రాజకీయంగా కూటమికి నష్టం చేస్తుంది అనేది ఆయన లాజిక్. సో ఇంకో ఆల్టర్నేట్ మెకానిజమ్స్ ఏమైనా చూడడానికి ముందు, ఆల్టర్నేట్ మెకానిజానికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు పెన్షన్ల పంపిణీ తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది, ఇది ఒక మూర్ఖత్వపు చర్య అనేది ఆయన చెప్తున్నమాట. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆల్సో సుమోటోగా ఎందుకు దీన్ని తీసుకొని ఈ సమస్యను పరిష్కరించడం మీద దృష్టి పెట్టరు? ఎవరో కంప్లైంట్ ఇచ్చారని దాన్ని పూర్తిగా పక్కన పడేసేయండి అని ఎలక్షన్ కమిషన్ ఎలా చెప్తుంది? ఈవెన్ ఎలక్షన్ కమిషన్ పట్ల కూడా తన ఆక్షేపణను వ్యక్తం చేస్తున్నారు ఐవైఆర్ కృష్ణారావు. ఈ వ్యవహారం ఇప్పుడు ఈ వాలంటీర్లకు సంబంధించిన ఇష్యూ కూటమికి డిసడ్వాంటేజ్గా ఉండబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారబోతుంది అని చెప్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారికి ఒక సొంత పార్టీ ఉంది. ఐవైఆర్ కృష్ణారావు భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారైనా భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీసుకుంటున్న కొన్ని విషయాలపైన కూడా ఓపెన్గా తన అభిప్రాయాలను చెప్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పట్ల తన అసంతృప్తిని అనేక సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అటువంటి ఐవైఆర్ కృష్ణారావు వాలంటీర్లకు సంబంధించి తన అభిప్రాయాన్ని చెప్తూ ఇది వైసీపీకి అడ్వాంటేజ్గా ఉండబోతుందనే విషయాన్ని చెప్తున్నారు. వాలంటీర్లకు సంబంధించిన అంశంలో తెలుగుదేశం పార్టీ పట్ల యాక్షన్ పట్ల జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పాను. అది కూటమికి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీని, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చాలామంది వృద్ధులు రకరకాల సోషల్ మీడియాలో బయట చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీని విపరీతంగా తిడుతూ, తెలుగుదేశం పార్టీ పైన శాపనార్థాలు పెడుతూ చాలామంది వృద్ధులు వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగతా వాళ్ళు కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన జనసేన నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీకి రెస్క్యూ కనపట్ల, సపోర్ట్ కనపట్ల, తెలుగుదేశం పార్టీ చేసింది కరెక్టే, లేదా తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం దీంతో అని తెలుగుదేశం పార్టీ వెనక నిలబడే పరిస్థితి కూటమికి సంబంధించిన రెండు ప్రధాన పార్టీలు చేయట్లేదంటే తెలుగుదేశం పార్టీ నిర్ణయం పట్ల, తెలుగుదేశం పార్టీ చేసిన యాక్షన్ పట్ల ఆ రెండు పార్టీలు కూడా అసంతృప్తిగా ఉన్నాయి అనే విషయం అర్థమవుతుంది. ఆ అసంతృప్తిని ఐవైఆర్ కృష్ణారావు గారు లాంటి వాళ్ళు ఓపెన్గానే బయటకు చెప్తున్నారు. సో చూడాలి దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఇంకా ఎలా ఉంటాయి వాలంటీర్లకు సంబంధించిన అంశంపై.